నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మన పేరులో చిన్న కరెక్షన్ ద్వారా మన లైఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుందో మనకు తెలియజేయడానికి భరత్ భూషణ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ముదిగొండ గోపాలకృష్ణ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు మనకి ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఇంట్లో పెళ్ళిళ్ళు అవి అనుకుంటే కనుక ఖచ్చితంగా మన వాళ్ళు జ్యోతిష్యాన్ని ప్రథమంగా ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ న్యూమరాలజీకి దాని తర్వాత ఏదైనా పేరులో మార్పు కానీ ఏదైనా బిజినెస్ పరంగా చేంజ్ చేయాలంటే కనుక ఇప్పుడు న్యూమరాలజీ చూస్తున్నారు. సో ఈ మధ్య తేడా ఏంటి సార్ ఈ రెండింటికి? అంటే అదేమో ట్రెడిషనల్ ఫంక్షన్స్, అది పిల్లాడు పెడితే ఉయ్యాల్లో వేయటము, పెళ్ళి, ఎంగేజ్మెంట్, శంకుస్థాపన, ఇవన్నీ ముహూర్తాలకు సంబంధించిన అస్ట్రాలజీలో ఉంటుంది. వాళ్ళు చెప్పిన నక్షత్రం కానీ వాళ్ళ జాతకాన్ని చూసి ముహూర్తాలు పెడతారు. అది ఎప్పటి నుంచో వస్తుంది, అది ఇప్పుడు కూడా ఉంది. కానీ న్యూమరాలజీ కూడా దీంట్లో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిపోయి ఇప్పుడు పిల్లలు పెట్టి చాలామంది మాకు ఫారెన్ నుంచి కూడా మా బాబు పుట్టాడు సార్, ఇప్పుడు ఏమంటున్నారంటే అస్ట్రాలజీ రెండు కలిపి చెప్పండి అంటున్నారు. వీ వాంట్ బోత్. ఎందుకు? కొన్ని డిఫెక్ట్స్ దాంట్లో ఉంటాయి. ఏం డిఫెక్ట్స్ ఉంటాయి అంటే పుట్టిన టైం బట్టి కొన్ని అక్షరాలు ఉంటాయి. వచ్చి డా డా డీ డో అని వస్తుంది, లేదా టమాటాలో టా వస్తుంది, టా టీ టో. దాంతో ఎట్లా పెడతాం? ఇప్పుడున్న జనరేషను పాత వాళ్ళు వదిలేసారు ఫ్యాన్సీ లేకుండా. వీళ్ళే ఉంటారు సార్ కలిపి పెట్టండి, కొంచెం ట్రెండీగా పెట్టండి, సింపుల్గా పెట్టండి, పిలుచుకుల్లా పెట్టండి అంటారు. ఇన్ని పదాలు అష్టాలు దొరకవు. అసలు ముందు ఆ పేర్లతో పేర్లే రావు. అప్పుడు దాంట్లో ఏం చేస్తారంటే డా బదులు దానో టానో వెళ్ళిపోతారు. అష్టాలజీలో పెట్టే పేరు జన్మనామం అంటారు. అంతవరకు ఫాలో అవుతాం మనం కూడా. ఆ జన్మనామం పెట్టుకోండి, మంత్రం కూడా చదువుతారు. అంటే జన్మనామశ్చ వ్యవహార నామశ్చ అంటాడు. ఆ తండ్రి పిల్లని ఒళ్ళో తీసుకొని చెవులో చెప్తాడు అన్నమాట. అది అయిపోయింది సార్. అది ఏ పేరు వచ్చినా పర్వాలేదు, దానికి ఏమీ లెక్కలేదు. మొదటి అక్షరం ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ రామారావు అని ఉంది, రారారి తులారాశి వస్తుంది. దాంతో రంగమ్మ పెట్టినా రంగయ్య పెట్టినా తులారాశి ఏం కాదు. ఎందుకు సార్ అట్లా చెప్తుంటే ఏ పేరు పెట్టినా ఆ నిమిషమే ఉంటుంది, తర్వాత దానికి వాల్యూ ఉండదు. అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్తారు? అస్ట్రాలజీ వ్యవహార నామం అంటారు, అంటే కాలింగ్ నేమ్ అనమాట. ఆ వ్యవహార నామం మీ ఇష్టమైన పేరెంట్ చెప్తారు. మీకు లేటెస్ట్ పెట్టుకొని ఇష్టం ఉంటారు. అప్పుడు న్యూమరాలజీ ముందుకు వస్తుంది. లేటెస్ట్ అంటే మనం రావాలి కదా. అదేమో ఆయుర్వేదం, ఇదో అలోపతి, కాషాయాలు నూరిటాలు ఉంటాయి. దీని డైరెక్ట్ క్యాప్సిల్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండీగా దీంట్లో మనం పేర్లు పెట్టేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఈ డేట్ ఆఫ్ బర్త్లో చూసి వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉందో తెలిసిపోతుంది. దాని తగ్గట్టు ఈ పేరు పెడతాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? రెండు కంబైండ్ అవుతాయి. అక్కడ అష్టాలు దాన్ని మనం పాటిస్తున్నాం, ఇక్కడ మేము ట్రెండీగా పెడుతున్నాం. దాన్ని ఆ రోజు జన్మనామం చెప్పేస్తారు, అయిపోయింది. తర్వాత బర్త్ సర్టిఫికేట్లు, మనకు ఆధార్ కార్డు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది కూడా ఇంపార్టెంట్. వాటికి కూడా అనుకూలంగా ఉండేట్టు పేర్లు పెడతాం. అందుకే ఫారిన్ కంట్రీస్ అక్కడ అందరూ కూడా లేటెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నమ్మకాలు ఉన్నాయి, మనం విమర్శించొద్దు కదా, అస్ట్రాలజీ ఎందుకండి అన్నప్పుడు సర్వ వాళ్ళతో చెప్తుంటారు. ఓకే, అలాగే పెడతాం. మాకు రెండు కలిపి చెప్పండి కదా, రెండు కలిపి చెప్పచ్చు. అట్లా వాళ్ళకి ఇప్పుడు రెండు కంబైండ్ అయిపోయి, ఏది రెండు ఒకటే అయిపోయాయి అనమాట. మిత్రపక్షాలాగా అయిపోయి. దీంట్లో శత్రుత్వం ఏం లేదు, సబ్జెక్ట్ ఒకటే. దాంట్లో గ్రహాలు అంటాం, దీంట్లో నెంబర్స్ అంటాం. సో సూర్యుడు అంటే ఇక నెంబర్ 1 అంటాం, చంద్రుడు అంటే నెంబర్ 2, రెండు ఒకటి. ఇంకా సీక్రెట్ చెప్పాలంటే న్యూమరాలజీ నథింగ్ బట్ ఏది అవుట్కమ్ ఆఫ్ అస్ట్రాలజీ. ఒక చెరుకు రసాన్ని వాడు ఇట్లా పెడుతుంటాడు, మనం జ్యూస్ ఇస్తాడు. జ్యూస్ ఎక్కడిది? అవుట్ ఆఫ్ షుగర్ కెనే కదా. ఇది కూడా జ్యోతిషం నుంచి వచ్చింది న్యూమరాలజీ, బట్ సింప్లిఫైడ్ ఉంటుంది. అందుకే దీన్ని మోడర్న్ అస్ట్రాలజీ అని కూడా పెట్టాను. న్యూమరాలజీ అంటే మోడర్న్ అస్ట్రాలజీ, ఇంకా వేరే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు దీనికి, అదే ఉంటుంది. అయితే స్టడీ రీసెర్చ్ చేస్తే ఈ రెండిట్లో కొత్త విషయాలు వస్తాయి. ఓకే సార్, ధన్యవాదాలు సార్. అలాగే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా, కొత్తగా ఛానల్ అయింది, ఈ ఛానల్ ప్రారంభించిన యజమాన్యానికి, తర్వాత దీంట్లో పనిచేసే మొత్తం సిబ్బంది స్టాఫ్కి, అలాగే చూస్తున్న అందరికి కూడా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఛానల్ 10 కాలాలు లాభసాటిగా మంచి పేరుతో ఉండాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.